బ్లాక్ బస్టర్స్ అందించినటువంటి డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఇదే 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 అయితే ఏమైందండి తమ్ముళ్ళు, ధమాకాపుడు తమ్ముళ్ళు అనగానే మీరు ఒక 100 crores ఇచ్చేశారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనాలంటే ఇటుపక్క అంత అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ధమాకా ప్రోగ్రాంలు మొత్తం తమ్ముళ్ళే ఉన్నారు. అందుకే అది అనాలంటే భయపడ్డాను, కానీ అనేసాను. సో ఎనీహో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసింగ్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకో తెలుసా ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరెవరో నాలాంటి వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మీలాంటి బీటెక్ స్టూడెంట్సే ఉంటున్నారు, మీలాంటి ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటున్నారు. కాబట్టి ఇక నేను ప్రొడ్యూసర్గా మారిపోయాను. అంటే డైరెక్షన్ కూడా చేస్తున్నాను. సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం ఈ యంగ్స్టర్స్కి, ఎవరైతే సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి యంగ్స్టర్స్ పుషింగ్గా ఉంటుందని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని ఈ బ్యానర్ పెట్టాను. దానికి సపోర్ట్ చేసిన మా నాయుడు గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా మా మ్యూజిక్ డైరెక్టర్ డేజ్ అండ్ నేను వస్తూ ఒక చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం కార్లో. డేజ్ అండ్ జెన్జీ అంటే ఏంటి అని. అన్న జెన్జీ అంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అన్నాడు. అంటే ఏంటి అంటే ఏబిసిడీలు పెడితే లాస్ట్ ఏంటి అంటే జెడ్ అని. అదే అన్న అంత మోడర్న్ జనరేషన్ జెడ్డే లాస్ట్ రేటు, తర్వాత జనరేషన్ లేదన్నాడు. అంతేనా అంటే లేదని ఇంకొక 3 వచ్చాయి అన్నాడు. ఏంటంటే జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామా అన్నాడు. ఏంటి ఆల్ఫా బీటా గామాలు కూడా వచ్చాయా ఈ ఏంటి దేవి వల్ల అంటే ఇది ఎక్స్పీరియన్స్ అన్న అవునా అనుకున్నా. కానీ నాకు విజువల్లో ఎలా ఉంటుంది జెన్జీయే ఇంకా నేను సమంగా చూడట్లేదు. ఆల్ఫా బీటా గామాలంటే ఇవి ఎలా ఉంటాయని నాకు కొంచెం డౌట్గా వచ్చింది. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ప్లస్ 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 ఇన్ఫినిటీలు కూడా కనిపిస్తున్నాయి ఈ సెయింట్ మార్టిన్ కాలేజ్లో. సో డెఫినెట్గా మీ జనరేషన్కి నేను ఎంతవరకు రీచ్ అవుతామో మాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఈ సినిమాలో రీచ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేసాం. అందుకనే మా జంజీ కిడ్ని హీరోగా పెట్టుకున్నాం విక్రమ్ రాజేవ్ని. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చిన్నప్పుడు విజువల్ చూశారు కదా, అది నేను ఇప్పటికీ చూడాలి. ఇదే మీలాగా నేను ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు నాకు గుర్తొచ్చాడు తను ఎవరో. ఇప్పుడు నాకు అర్థమైంది హీరోగా పెట్టినప్పుడు కూడా వాళ్ళ డాడీ తెలుసు, కానీ తను అప్పుడు సైడ్ ఆఫీ సీనా అని ఇప్పుడు నాకు అర్థమైంది. సూపర్ విక్కి అదిరిపోయావు, బ్రహ్మాండంగా ఉన్నావు. సో అండ్ నేను ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సెయింట్ మార్టిన్ కాలేజ్ అండ్ ప్రిన్సిపల్ గారికి అండ్ స్టాఫ్కి, సపోర్ట్ చేసిన మీ స్టూడెంట్స్ అందరికీ. మరి ప్రొడ్యూసర్ని కదా బ్రదర్, భుజాల మీద ఉంటుంది బాధ్యత. వీళ్ళందరూ అన్నీ చెప్పొచ్చు, కానీ ఇవన్నీ నేను చెప్పుకోవాలి. థ్యాంక్స్ అని డబ్బులు పెట్టే కదా, అందువల్ల రిక్వెస్ట్ చేసుకోవాలి. సో మీ అందరికీ, స్టాఫ్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున మా భవ్యశ్రీ ప్రొడక్షన్స్ అండ్ నక్కిన నెరేటివ్స్ ఈ 2 బ్యానర్స్ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. ఎందుకంటే ఎందుకు ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ బస్ డ్రైవర్లు బండి ఎక్కేశారు. కొంతమంది అమ్మాయిలు చూస్తున్నాను రెడీగా ఉన్నారు బ్యాగులు తీసుకొని. అరే అమ్మాయిలు అంటే వెనక్కి తిరిగిపోతారా మీరు? ఏమి సో కాబట్టి ఇంకా నాకు ఎక్కువగా యాక్టింగ్ ఇష్టం లేదు. బట్ అనకాపల్లి ఈజ్ ఎ కాల్డ్ లవ్ స్టోరీ, బట్ యూత్ అట్రాక్టెడ్ మూవీ, బట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చెప్పారు కదా జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా, జెన్ గామా, ఆ రేంజ్లోనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని వాచ్ చేయండి, హీరోయిన్ కూడా బ్లెస్ చేయండి, మా డేవిడ్ అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా మా యశ్ మాస్టర్ అందరికీ కూడా, మా ఫోటోగ్రాఫర్ మాయా, వీళ్ళందరూ కూడా బీటెక్ స్టూడెంట్సే. మీకు తెలుసో తెలియదో వీళ్ళందరూ కూడా వాళ్ళే. కాబట్టి ఈ సినిమా కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడండి. మరలా నేను ఇంకో సినిమా తీసి మరలా మీ దగ్గర నుండి మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళతో సినిమా తీసే అవకాశం నాకు వచ్చేటట్టు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి యాంకర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక్కసారి ఇలా రండి. ఒక క్వశ్చన్ ఉంది మాకు. మేము ఆయన అడిగాం, కానీ మిమ్మల్ని కూడా అడగాలి కదా, డైరెక్టర్ని అడిగాం. ఇలా రండి, త్రినాథ్ గారు మైక్ తీస్తుంది, ఇలా రండి. సార్ అని నన్ను పిలిచారా? ఓ సార్లు అంటే చాలా మంది ఉన్నారు కదా, ఎవరో ఒకరు చెప్పారులే అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోల్లో రవితేజ గారు, రామ్ గారు, నాని గారు, సందీప్ కిషన్ గారు. సో వీళ్ళ నలుగురిలో మీరు మళ్ళీ ప్రొడ్యూసర్గా సినిమా తీయాలి అంటే ఏ హీరోని పెట్టి ప్రొడ్యూస్ చేస్తారు? ఓ అదిగో అక్కడ నాని అంటారు. మరి మీరు తమ్ముళ్ళు
రవితేజ. మీరు మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళు 100 చెప్తారు. ఒకటే యాక్చువల్గా నేనే హీరో అయిపోదాం అనుకుంటాను. ఏంటి ఓపెన్ కదా, అప్పుడు నాకు కూడా చిన్నప్పుడు ఏం చేస్తానుగా. థ్యాంక్ యూ. చాలా బాగా తప్పించుకున్నారు మీరు. రండి, ఆన్సర్ చెప్పలేదు మీరు త్రినాథ్ గారు. ఇంకా ఉందా? Answer చెప్పాలి కదా మీరు. ఈ క్విజ్ ప్రోగ్రామ్ ఎక్కువ అయిపోయింది తమ్ముళ్ళు. చెప్పండి. ఒక హీరో పేరు చెప్పేస్తే మేము మనం వదిలేస్తాం హ్యాపీగా. అచ్చా, హీరోనా? మీరు వర్క్ చేసిన హీరోల్లో ఎవరితోని అంటే బేసికల్గా నేను రవితేజ ఫ్యాన్ని. సో రవితేజ గారితో సినిమా చేయాలని ఉంటుంది. బట్ ఆయన సినిమాకి నేను ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీరు అనకాపల్లి ఏ రేంజ్లో సినిమా చూడాలి? మీరు ఒక రేంజ్లో అనకాపల్లి సినిమా తీసి డబ్బులు బాగా వస్తే నిజంగానే ఆయన ప్రొడ్యూసర్, సారీ ఆయన హీరోగా పెట్టి నేను ప్రొడ్యూసర్గా డైరెక్షన్ చేస్తూ సినిమా తీస్తా. తదాస్తు. ఫర్ ష్యూర్ ఈ సినిమా తర్వాత మీకు బోల్డ్ అని డబ్బులు రావాలని, రవితేజ గారిని ప్రొడ్యూస్ చేసేంత పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. అండ్ సాంగ్ రిలీజ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాంగ్